నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యాపారాన్ని 0 నుండి 100 కోట్లకు పైగా విలువైన భారీ సామ్రాజ్యంగా ఎలా మార్చొచ్చో, దానికి సంబంధించిన ఖచ్చితమైన డేటా ఆధారిత రోడ్ మ్యాప్ను డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఒక చిన్న ఆలోచన వేల కోట్ల సామ్రాజ్యంగా ఎలా మారుతుందో చూద్దాం రండి. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఎంతో లాభదాయకంగా అద్భుతంగా నడుస్తున్న చిన్న వ్యాపారాలు కూడా ఒక స్థాయి దాటి ఎందుకు ఎదగలేవు? రాత్రింబవళ్ళు కష్టపడే ఫౌండర్స్ కూడా ఎప్పటికీ దాటలేని ఆ అదృశ్య అవరోధం ఎక్కడుందో మీరెప్పుడైనా ఆలోచించారా? దాన్నిప్పుడు మనం ఛేదించబోతున్నాం. ఈ విశ్లేషణలో మనమొక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఫాలో అవుదాం. సంస్థ పరిణామంలో ఉండే 3 విభిన్న దశలేంటి, స్కేలింగ్కి కావలసిన 4 మూల స్తంభాలేంటి, అలాగే చివరగా ఈ ప్రయాణంలో వ్యక్తిగత సంపదని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకుందాం. సరే, ముందుగా సంస్థ యొక్క పరిణామం ఎలా ఉంటుందో చూద్దాం. అసలొక ఎంటర్ప్రైజ్ ఎలా ఇవాల్వ్ అవుతుంది? చూడండి, ఏ వ్యాపారాన్నైనా స్కేల్ చేయాలంటే ఒక ఫౌండర్ మానసికంగా 3 విభిన్న దశలను దాటాలి. అవేంటంటే, మొదట అన్నీ తానే చూసుకునే సృష్టికర్త దశ, ఆ తర్వాత సిస్టమ్స్ని నడిపే మేనేజర్, ఇక మూడవది ఒక అద్భుతమైన ఆవిష్కర్త. ఈ 3 మార్పులు జరిగితేనే వ్యాపారం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు మొదటి దశ అంటే సృష్టికర్త ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా 0 నుండి మొదలయ్యే అంకానికి సంబంధించినది. ఈ ప్రారంభ దశలో మన దగ్గర పెద్దగా డబ్బులుండవు, ఫండ్స్ లేవనే సాకులు పక్కన పెట్టి కేవలం మన విజన్తో, నిజాయితీతో నలుగురు ముఖ్యమైన వ్యక్తులను ఆకర్షించాలి. ఎవరంటే, ఒక విజనరీ లీడర్, ఆ లీడర్ మాట నమ్మి వచ్చే ఒక లాయల్ పార్ట్నర్, గ్రౌండ్ లెవెల్లో ప్రాణం పెట్టి పనిచేసే ఒక ఎగ్జిక్యూషనర్, అలాగే సిస్టమ్స్ని తీసుకొచ్చే ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్. వీళ్లే ఆ వ్యాపారానికి అసలైన పునాది. ఈ ఫేజ్ 1లో మన ఏకైక లక్ష్యం ఆ మొదటి 100 మంది కస్టమర్లను పట్టుకోవడం. అవును, 100 మంది. రెగ్యులర్గా డబ్బులు చెల్లించే సంతోషకరమైన 100 మంది కస్టమర్లుంటే చాలు. మన బిజినెస్ మోడల్ వాస్తవంగా లాభదాయకమైనదని నిరూపించుకున్నట్టే. మొదటి మైలురాయి దాటాక మనం రెండవ దశ అంటే మేనేజర్ ఫేజ్లోకి అడుగుపెడతాం. మీకు తెలుసా, చాలా వరకు స్టార్టప్లు ఫెయిల్ అయ్యేది ఖచ్చితంగా ఇక్కడే. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఒక చిన్న వ్యాపారాన్ని నిలబెట్టడానికి ప్రారంభంలో మనం పడే కష్టం, డెడికేషన్ ఉందే, సరిగ్గా అదే కష్టం ఈ రెండవ దశలో వ్యాపారాన్ని నాశనం చేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫౌండర్ గనుక పనులను ఇతరులకు అప్పగించకుండా, డెలిగేట్ చేయకుండా ప్రతీదీ తానే చెయ్యాలనుకుంటే కుదరదు. వ్యక్తి మీద కాకుండా వ్యవస్థ మీద ఆధారపడటం ఇక్కడ చాలా చాలా ముఖ్యం. దీన్ని టెస్ట్ చేయటానికి మీకో సూటి ప్రశ్న. ఇంటర్నెట్ లేకుండా ఫౌండర్ ఒక 3 నెలలు వ్యాపారానికి పూర్తిగా దూరంగా ఉంటే ఏమవుతుంది? బిజినెస్ కూలిపోయిందనుకోండి, సారీ, అదింక ఫౌండర్ పైనే ఆధారపడి ఉందన్నమాట. అది స్కేలబుల్ మోడల్ కాదు. ఒకవేళ బిజినెస్ ఆగకుండా నడుస్తుంటే మీ సంస్థ నిజంగానే ఈ రెండవ దశను విజయవంతంగా దాటుతున్నట్టే. సరే, ఇప్పుడు 100 కోట్ల మార్క్ దాటి ఇంకా ముందుకు వెళ్లాలంటే ఎలా? ఇక్కడే మనం మూడవ దశ ఆవిష్కర్త ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. అంత భారీ స్థాయికి ఎదగాలంటే ఫౌండర్ చెయ్యాల్సిన మొట్టమొదటి పని తన ఆపరేషనల్ ఈగోను పక్కన పెట్టడం. అవును, రోజువారీ పనుల నుండి పూర్తిగా బయటకొచ్చేయాలి. ఆ బాధ్యతను వేరే వాళ్లకప్పగించి ఆ సమయాన్ని కేవలం హై లెవెల్ నెట్వర్కింగ్, ఫండ్ రైజింగ్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ మీద మాత్రమే ఫోకస్ చెయ్యాలి. అప్పుడే ఆ సంస్థ అపరిమితంగా స్కేల్ అవుతుంది. ఇప్పుడు వ్యాపారాన్ని ఏ దశలో అయినా విజయవంతంగా స్కేల్ చేయడానికి అవసరమైన 4 మూల స్తంభాలేంటో చూద్దాం. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఈ 4 పిల్లర్స్ మస్ట్ అండ్ షుడ్. అవేంటంటే, 1. గ్రౌండ్ లెవెల్లో మీకున్న లోతైన నైపుణ్యం. 2. ఆదివారం కూడా పనిలా కాకుండా ఆటలా ఫీలయ్యే ప్యాషన్. 3. మార్కెట్లో ఉన్న గ్యాప్ని సాల్వ్ చేసే వాల్యూ క్రియేషన్. ఇక 4. గుడ్విల్, మన స్టాఫ్ని, వెండర్స్ని, కస్టమర్లని ఎంతో గౌరవంగా చూసుకోవడం. ఈ 4 మీ దగ్గరుంటే ఒక సాధారణ క్లీనింగ్ బిజినెస్లో అయినా సరే మీరు భారీ కాంట్రాక్ట్లు కొట్టేయొచ్చు. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఏ ఇండస్ట్రీ వైపు వెళ్లాలని ఆలోచిస్తుంటే, భవిష్యత్ మార్కెట్ ట్రెండ్స్ కోసం ఈ A to Z ఫ్రేమ్వర్క్ని గుర్తుపెట్టుకోండి. AI, ఆటోమేషన్ దగ్గర్నుంచి కంటెంట్ బ్రాండింగ్, వెల్నెస్, ఫినాన్షియల్ సర్వీసెస్, కమ్యూనిటీ గ్రూప్స్ వరకు
ఈ రంగాలు రాబోయే దశాబ్దంలో అపారమైన వృద్ధిని సాధించబోతున్నాయి. సరే, భారీ బిజినెస్ అయితే కట్టేశాం. కానీ అది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు రెండవ వైపు, వ్యక్తిగత సంపదను తెలివిగా ఎలా కూడబెట్టుకోవాలో చూద్దాం. బిజినెస్ ఎంత సక్సెస్ అయినా ప్రతి వ్యవస్థాపకుడు తమ మూలధనాన్ని ఈ 3 బుట్టల్లో ఖచ్చితంగా విడగొట్టాలి. అత్యవసర పరిస్థితుల కోసం 10% లిక్విడ్ క్యాష్గా ఉంచుకోవాలి. 85% రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఐపి లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించాలి. మిగిలిన 5% దానధర్మాలకు ఇవ్వాలి. లాంగ్ టర్మ్ సర్వైవల్కి ఇది అద్భుతమైన ఫార్ములా. ఈ లిక్విడ్ క్యాష్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లు పానిక్ అయి క్రాష్ అయినప్పుడు ఈ క్యాష్ నిజంగా కింగ్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ప్రీమియం ఆస్తులు భారీ డిస్కౌంట్లలో దొరుకుతాయి. 6 నుండి 12 నెలలకు సరిపడా క్యాష్ ఉంటే అది జస్ట్ సేఫ్టీ మాత్రమే కాదు, ఇలాంటి అద్భుతమైన పెట్టుబడులను లాక్కోవడానికి ఒక బలమైన ఆయుధం. అసలు నిజమైన ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నిరంతరం కష్టపడి సంపాదించే యాక్టివ్ ఇన్కంతో విలాసాలు అనుభవించడం కాదు. మనం పెట్టిన స్మార్ట్ పెట్టుబడుల నుండి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ మన రోజువారీ ఖర్చులన్నిటినీ కవర్ చేయగలగాలి. దాన్ని నిజమైన సంపద అంటారు. మీరు ఆర్థికంగా స్థిరపడాలంటే ఇదే ఏకైక మార్గం. ఒకవైపు సంపద సంపాదిస్తూనే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, చిత్తశుద్ధి, ఆధ్యాత్మికత, డిసిప్లిన్, అలాగే మన గోల్స్కి అడ్డుపడే డిస్ట్రాక్షన్స్కు నిర్మోహమాటంగా నో చెప్పడం. ఇవన్నీ దీర్ఘకాలిక స్థిరత్వానికి అసలైన పునాదులు. ఇవన్నీ చూశాక మీకొక విషయం అర్థమయ్యే ఉంటుంది. ఒక ఫౌండర్ సాధించే అతిపెద్ద విజయమేంటంటే ఒక వ్యవస్థను అత్యంత బలంగా, నైతికంగా నిర్మించడం. అది ఎంతలా అంటే ఆ బిజినెస్ వృద్ధి చెందడానికి ఫౌండర్ ఉనికి అస్సలు అవసరం లేనంతలా. రేపొద్దున సృష్టికర్త లేకపోయినా అది క్యాష్ ఫ్లోతో పాటు నలుగురి ఆశీర్వాదాలను తీసుకురావాలి. సో, ఈ విశ్లేషణ ముగించే ముందు మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మీరు వ్యాపార ప్రపంచంలో మీకోసం కేవలం ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటున్నారా? లేక తరతరాలు నిలబడే ఒక స్వయం సమృద్ధమైన సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారా? సృష్టికర్త ప్రమేయం లేకుండా సర్వైవ్ అయ్యేదే అసలైన ఎంపైర్. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.